నేను కొత్తకోట నాది. నేను ఇక్కడ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ చేశాను, ఎంపీటీ చేశాను. ఇంతకు ముందు కూడా తిరిగాం. మన వాళ్ళు అందరూ తెలుసు. అయితే నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేనేంటంటే మీకు చేతులు ఎత్తుకుని నమస్కారం చేయడానికి కారణం ఏంటంటే, మీ ఇంటిలో 3 ఓట్లు ఉంటే నాకు 1 ఓటు వేయండి కాంగ్రెస్కి, 5 ఓట్లు ఉంటే 2 ఓట్లే వేయండి కాంగ్రెస్కి. ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా రాబోయే రోజుల్లో ఏదో ఒక పార్టీ పోయినా 29లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కనుక మీరందరూ దయించి బాగా ఆలోచించండి, నాయకులందరూ దీని మీద. అందుకు మీ ఇంట్లో 3 ఓట్లు ఉంటే నాకు 1 ఓటు వేయండి, 5 ఉంటే 2 వేయండి. నేను ఎక్స్ట్రా అడగలేదు కాబట్టి ఓకే రైట్. అయితే మీకు కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇచ్చింది. మీకు ఈరోజు ఉపాధి కూలి కాంగ్రెస్ పార్టీ 400 రూపాయలు, 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్పనిసరిగా ఉపాధి కూలి 400 రూపాయలు. ప్రతి పేద కుటుంబానికి మహిళకి నెలకి 8,333 రూపాయలు ఇస్తారు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే మగవాళ్ళకి ఇవ్వలేదు అంటే కారణం ఏంటంటే, ఆమె 8,333 రూపాయలు ఇస్తే ఆడాలి. మగవాళ్ళైతే మనోడు ఎక్కడికి వెళ్ళిపోతుంది. మహిళకి పర్టికులర్గా మహిళకే ఇచ్చారు 8,333 రూపాయలు మహిళ తీసుకుంటుంది. కనుక పెరిగిన ధరలకి ఉద్దేశించి నెలకి 8,333 రూపాయలు ఇస్తుంది. అందుకు కాంగ్రెస్ పార్టీ అభిమానిస్తే రాబోయే రోజుల్లో ఈ 2 జరుగుతాయి. అలాగే మూడోది, రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తుంది. ఆ 2 లక్షల రూపాయలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అవుతుంది. అలాగే మనం పెట్టుబడి పెడుతున్నాం, రైతు పెట్టుబడి పెట్టిన దానికి 50% గ్యారంటీ ఇస్తుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్పనిసరిగా ఈ అవకాశం వస్తుంది. అలాగే మీ పిల్లలకి LKG నుండి PG వరకు ఉచిత విద్య అనేది ఒకటి ఇస్తుంది, ప్రవేశపెట్టారు. అందుకు ఇవన్నీ 9 గ్యారంటీలు మీకు ఇందులో ఉన్నాయి. తర్వాత మహిళలకి పెన్షన్, విడో పెన్షన్స్ అన్నీ 4,000 రూపాయలు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000 రూపాయలు. ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్వం కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కాంగ్రెస్ పార్టీ కొద్ది దూరం అయిన తర్వాత వివిధ పార్టీల్లో మీరు స్థానాలు కల్పించుకున్నారు. నేను మిమ్మల్ని పూర్తిగా రమ్మంటం లేదు. మీ ఇంట్లో 3 ఓట్లు ఉంటే నాకు 1 ఓటే వేయండి, 5 ఉంటే 2 వేయండి. నన్ను అభిమానించండి. ఇప్పుడు కాదు, 29లో నేను నాకు స్థాయి ఇచ్చారు కనుక మీరందరూ నాకు గౌరవిస్తారు. బొబ్బిలిపేట కూడా నాకు చాలా ఎక్కువ అభిమానం. మీరందరూ గౌరవిస్తారని మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను. మహిళలకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను 38 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి